హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. వ్యూవర్స్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీ నుంచి విడిపోయిన పర్సన్, మీ నుంచి దూరమైన పర్సన్ మీ గురించి ఇప్పుడు ఏమనుకుంటున్నారు, తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారా, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మైండ్ ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని కోరుకుంటున్నదా లేదా మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళు న్యూ లైఫ్ బిగిన్ చేశారా, ఎట్లా ఉన్నారు వాళ్ళు, అట్ ద సేమ్ టైం మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, మీరు వాళ్ళని మర్చిపోగలుగుతున్నారా లేదా మీరు వాళ్ళ గురించి ఆలోచించకుండా ఒక న్యూ లైఫ్ బిగిన్ చేద్దాం అనుకుంటున్నారా? ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం ఈరోజైతే రీడింగ్ చేస్తున్నాం వ్యూవర్స్. సో మీరు గనక రెజొనేట్ అయితే కంటిన్యూ చేయండి, లేదు మీరు రెజొనేట్ అవ్వలేకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది తెలుసుకోండి. మీకు మీ ఎనర్జీస్ ఈ రీడింగ్తో కనెక్ట్ అవుతే ఈ రీడింగ్ మీకోసమే అనుకోండి. 50% కంటే ఎక్కువ కనెక్ట్ అయితే ఇది మీకోసమే అని అర్థం చేసుకోండి. కాదు, ఇంకా 50 కంటే 90% వరకు మీకు ఈ రీడింగ్ రెజొనేట్ అయ్యిందనుకోండి, ఇది తప్పనిసరిగా మీకోసమే అర్థం చేసుకోండి. ఇది పూర్తిగా టైమ్లెస్ జనరల్ రీడింగ్ వ్యూవర్స్. సో ఎప్పుడైనా మీరు చూడొచ్చు, ఆ నిమిషానికి మీకు అది రెజొనేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. సో వ్యూవర్స్, ఈ రీడింగ్ కనుక మీకు కనెక్ట్ అయినట్లయితే నాకు తప్పకుండా నా కామెంట్లో తెలియచేయండి. అదే కాకుండా మీకు ఎట్లాంటి రీడింగ్ కావాలనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. తప్పకుండా దానికోసం అయితే నేను రీడింగ్ చేయడం జరుగుతుంది. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి. ఇప్పుడైతే మనం చూద్దాం. ఇప్పుడు మీకు అసలు మీ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని వదిలేసుకుని మీరు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే సిచ్యువేషన్స్ పరంగా మిమ్మల్ని వదిలేసి మీకు దూరంగా ఉంటున్నారు, ఏదో ఒక రీజన్తో మీ ఇద్దరు దూరం అవ్వాల్సి వచ్చింది, అట్లాంటి వారికి ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు, మీరంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా లేదా, మళ్ళీ వాళ్ళని మీరు కలుస్తారా లేదా అనేది అయితే మనం ఇప్పుడు చూసేద్దాం వ్యూవర్స్. సో ఇక్కడ మనకి 4 ఆఫ్ కప్స్ అండర్ ది డెక్, ది ఎంప్రెస్, 4 ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, 7 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ వాండ్స్. సో ఏదో ఒక లైఫ్లో అయితే ఒక కొత్త చేంజ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒక కొత్తగా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే మీ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏదో ఒక చేంజ్ అయితే జరుగుతుంది అనేది అయితే మనకి తెలుస్తుంది. సో వీళ్ళైతే ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్తో ఉన్నారండి. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఎనర్జీస్ స్ట్రాంగ్గా ఉన్నాయి, కానీ ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, కానీ వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి ముందుకు వెళ్ళాలి, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సమ్ రీజన్ వాళ్ళని అడ్డుకుంటుంది మీ దగ్గరికి రాకుండా, లేకపోతే మిమ్మల్ని దూరం పెట్టేలాగా. కానీ వాటన్నిటిని ఎట్లా దాటుకొని మీ దగ్గరికి రావాలి, వాళ్ళకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు తప్పకుండా చెయ్యాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. అయితే ఈ ఈ సిచ్యువేషన్స్లో మీకు ఎట్లాంటి ఆలోచనలు ఉంటాయంటే వాళ్ళు మనల్ని మోసం చేసి వెళ్ళిపోయారేమో. నెక్స్ట్ 7 ఆఫ్ వాండ్స్ చూస్తే ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళతో వాళ్ళు ఫైటింగ్ స్పిరిట్లో ఉన్నారు, వాళ్ళతో వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నారు. మేము చేసింది కరెక్టా రాంగా, అసలు ఈ రిలేషన్షిప్ని ఎందుకు వదులుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి మీరంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు సిచ్యువేషన్స్ పరంగా వాళ్ళ ఏదైతే వాళ్ళకు ఒక కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయో వాటి వలన కానీ మిమ్మల్ని వదులుకోవడం కానీ మీ నుంచి దూరం అవ్వడం కానీ ఇట్లాంటివి అయితే జరిగాయి. సో వాళ్ళకి ప్రతిదీ కూడా ఎలా ఉందంటే వాళ్ళతో వాళ్ళే ఫైట్ చేసుకుంటున్నట్టు సిచ్యువేషన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీస్ కూడా అట్లానే ఉన్నాయి, మీతో మీరు ఒక యుద్ధం జరుగుతున్నట్లు, అనవసరంగా మేము రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యామా, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారా, వీళ్ళు ఏంటి మమ్మల్ని వదిలేశారు, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీకు వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, వాల్యూస్, వాళ్ళు బిలీవ్ చేసింది ఏదైతే ఉందో అవన్నీ బ్రేక్ అవుతున్నాయి, వాటి కోసం మేము ఎలాగైనా ముందుకెళ్ళాలి, ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళలో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు కూడా మీ ఎనర్జీస్ చూసినట్లయితే మీ సైడ్ నుంచి మీకు కూడా అట్లాగే అనిపిస్తుంది. ఏంటి, ఇద్దరు సైడ్ నుంచి ఇద్దరు మంచిగానే ఉంటారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వలన కొన్ని మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ వలన మీ మధ్య గ్యాప్ అనేది దూరం అనేది అలా పెరిగిపోవాల్సి వచ్చింది. సో దానికి వాళ్ళు కూడా ఏంటి ఇదంతా జరుగుతుంది అనే ఆలోచనతో వాళ్ళు కూడా ఉన్నారు.
మీరు కూడా అలానే ఉన్నారు. ఏం చేయాలి, దీనికోసం ఏం స్టెప్ ముందుకు తీసుకోవాలి, అసలు ఎట్లా ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అనే ఆలోచన వాళ్ళు కూడా ఉంది. అయితే ఇదంతా ఎలా ఉందంటే ఒక ఫైటింగ్ స్పిరిట్తో ఉంటుంది. ఎట్లా అంటే సిచ్యువేషన్స్తో ఫైట్ చేస్తారు, మనుషులతో ఫైట్ కాదు, సిచ్యువేషన్స్తో ఫైట్ చేస్తారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా ఈ సిచ్యువేషన్స్ ఎలా ముందు సాల్వ్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గరికి ఎందుకు మా మధ్య గ్యాప్ అయిపోయింది, ఇట్లాంటి ఆలోచనలు అయితే ఉంటాయి అనేది ఇక్కడ తెలుస్తుంది. సమ్ సినారియోస్లో, తక్కువ సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే వదిలేసిన సిచ్యువేషన్స్ వదిలేద్దాం, కొత్త న్యూగా ఏదైనా సిచ్యువేషన్స్ కోసం ఇంకా కొత్తగా ఏదైనా తీసుకొని కొత్తగా ఏదైనా మనం బిల్డ్ చేసుకోవాలి అనే ఆ థాట్తో కూడా కొంతమంది, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు సిచ్యువేషన్స్ ఈ ఎనర్జీస్కి ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళతో వాళ్ళే ఈ జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మీరైనా వాళ్ళైనా సేమ్ ఫీలింగ్తో ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. కానీ కొంతమంది విషయంలో మాత్రం ఎట్లా ఉంటారంటే జరిగిందేదో జరిగింది, కొత్తగా మళ్ళీ ఏదైతే చేయాలో దానికోసం మేము ఫైట్ చేస్తాం అన్నట్లు ఉంటుంది. సో ఇక్కడ పర్సన్ బట్టి కొంచెం మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ నెక్స్ట్ అది కూడా ఏమి ఇండికేట్ చేస్తుందంటే పర్సన్ టు పర్సన్ ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయడానికి ఎన్నో ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు. టిపికల్ సిచ్యువేషన్స్, ఒక్కొక్కసారి అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు, ఒక్కొక్కసారి సిచ్యువేషన్ నుంచి ఎట్లా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఫైటింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట వాళ్ళలో వాళ్ళకి. ఏంటి మేము ఎందుకు ఇలాగా ఈ రిలేషన్ నుంచి దూరం అయిపోవాల్సి వచ్చింది, అసలు చుట్టూ ఏం జరుగుతున్నాయి, వీటి నుంచి నేను ఎలా బయటపడాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరైతే మీరు ఇష్టపడే వ్యక్తులు, మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీతో పాటు జర్నీ చేద్దాం అనుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీస్ కూడా ఏ విధంగా ఉంటాయంటే అదే విధంగా ఉంటాయి. ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు, ఫైటింగ్ స్పిరిట్లో ఉంటారు. ప్రతిదానికి ఫైట్ చేస్తున్నట్టే ఉంటుంది లైఫ్ అంతా. రిలేషన్షిప్ వైజ్ అసలు ఏం రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం అనేది అర్థం కాదు, ఎందుకు బ్రేకప్ వచ్చింది అనేది అర్థం కాదు, వాళ్ళ సిచ్యువేషన్స్ డిమాండ్ చేశాయా లేకపోతే మీ సిచ్యువేషన్స్ డిమాండ్ చేశాయా అనేది అర్థం కాదు. చిన్న చిన్న వాటికి కొంత ఎక్కువ గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేదా కొత్త పర్సన్స్ వచ్చి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ మీ సైడ్ వాళ్ళు కానీ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, లేకపోతే ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల దూరం అవ్వడం కానీ, లేకపోతే వర్క్ టెన్షన్స్ వల్ల దూరం అవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాని సిచ్యువేషన్లో మీరు కూడా ఆ సేమ్ సిచ్యువేషన్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనకి అర్థమవుతుంది అది. సో ఎట్లా ఉంటుందంటే మీ సిచ్యువేషన్ వాళ్ళ సిచ్యువేషన్ రెండు సేమ్గానే ఉంటాయి. ఒకరంటే ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరంటే ఒకరికి అఫెక్షన్ ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్ డిమాండ్ చేయడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల, కొన్ని మీకే తెలియకుండా మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ వల్ల మీకు మధ్య గ్యాప్ అనేది ఏర్పడటం, దానివల్ల ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉండడం ఉన్నప్పటికీ కూడా మీ ఒకరి కోసం ఒకరు ఏం జరుగుతుందని ఆలోచించుకుంటూ ఉంటారు. ఎలా కలవాలి, ఎలా ఒకరినొకరు మీట్ అవ్వాలి, ఎలా ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. కానీ ఈ జర్నీ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్న టైంలో మీ చుట్టూ చాలా టెన్షన్స్, చాలా ఏంటంటే క్వశ్చన్స్ మీ బ్రెయిన్లో కానీ వాళ్ళ బ్రెయిన్లో కానీ, లేకపోతే చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అనడం కానీ, లేకపోతే మీకు మీరే కొన్ని క్వశ్చన్స్ వేసుకోవడం కానీ, వాళ్ళకి వాళ్ళే కొన్ని క్వశ్చన్స్ వేసుకోవడం కానీ, ప్రాబ్లం ఏంటి ఇలా పెరిగిపోతుంది అని ఆలోచించడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటి నుంచి ఎట్లా బయటపడాలని మీలో మీరే ఫైట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ కూడా మీకు అదే రిప్రజెంట్ చేస్తుంది. ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్స్ ఏంటి, ఏం చేయాలి, మేము ఏం స్టెప్ తీసుకోవాలి అనేది అయితే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ నుంచి దూరంగా ఉన్నారో, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్లో ఇది ఉంది. అట్ ద సేమ్ టైం మీ కరెంట్ ఎనర్జీస్ కూడా అదే విధంగా ఉన్నాయి, దానికి కనెక్ట్ అవుతున్నాయి. ఎలా అంటే ఏం స్టెప్ తీసుకోవాలి, ఏం సొల్యూషన్ తీసుకోవాలి, దీనికి ఏం జరుగుతుంది అనేది అర్థం కాక ఉన్నదంతా చుట్టూ అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ మీరు మిస్ అవుతారు. అలాగే వాళ్ళ చుట్టూ అన్నీ ఉన్నట్టే ఉంటాయి కానీ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతారు. ఇట్లా దీంట్లో ఈ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి అనేది ఇద్దరికీ అర్థం కాదు. సో అర్థం కాక
ఇంకా ఉన్న దాని కంటే ఎక్కువగా గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉండడం, ఒకరి కోసం ఒకరు ఆలోచించుకుంటూ ఉంటారు. ఏం జరిగింది అనేది మీ ఇద్దరికీ అర్థం కాని సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరిది అనేది కూడా ఇక్కడ ఒకరినొకరు చెప్పుకోలేరు. అట్లాంటి సిచ్యువేషన్స్ మీ చుట్టూ ఉన్నాయి అనేది మీ ఎనర్జీస్ అయితే ఈ రకంగా కనబడుతున్నాయి. సో నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మీకు ప్రెజెంట్ సిచ్యువేషన్స్లో మీరు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు ఇప్పటి వరకు ఎందుకు మీ మధ్య ఏం జరిగింది, అసలు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే మనం చూస్తాం. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, కరెంట్ ఎనర్జీస్ మీకు ఏం చెప్తున్నాయి, యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది అనేది ఇక్కడ చూసేద్దాం. సో మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బిలీవ్ చేయండి. బిలీవ్ చేసి యూనివర్స్కి చెప్పండి. తప్పకుండా యూనివర్స్ ఒక చక్కటి మెసేజ్ అయితే ఇస్తుంది. ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చిందంటే 4 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ మీ సిచ్యువేషన్ కానీ వాళ్ళ సిచ్యువేషన్ కానీ బాగా సింక్ అవుతున్నాయి. ఎట్లా ఉందంటే ఒక కత్తుల మీద పడుకున్నట్లే ఉంది సిచ్యువేషన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి ది జడ్జ్మెంట్, నెక్స్ట్ వచ్చి ది ఎంపరర్, థర్డ్ వచ్చి 8 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ మీ సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే ది జడ్జ్మెంట్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఏం చేసుకోలేక ఏది తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా, లేదా ఈ రిలేషన్లో ఎలాగైనా ముందుకు వెళ్ళిపోయి మీ దగ్గరకు వచ్చి మీకు ఉన్నదంతా చెప్పి ఇద్దరు మధ్య ఏదైతే ప్రాబ్లం క్రియేట్ అయిందో దాన్ని సాల్వ్ చేసుకుని కంటిన్యూ చేద్దామా అనే ఆలోచనతో, న్యూ లైఫ్ బిగిన్ చేద్దామా అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీ ఎనర్జీస్ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాయి. ఎలా ఉన్నాయంటే మీరు కూడా వాళ్ళు వస్తే బాగుండు, వాళ్ళతో ఉంటే అంటే బాగా మీరు కూడా వాళ్ళు లేకుండా ఉండలేరు అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ తెలియని గ్యాప్, ఏదో ఒక మాట పంతం కానీ లేకపోతే ఏదైనా ఇష్యూలో ఒకరి కోసం ఒకరు ఉండకపోవడం కానీ ఇట్లాంటివి ఏదో చిన్న చిన్న మనస్పర్ధలతో దూరం అవ్వడం, ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల గ్యాప్ తీసుకోవడం, లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల గ్యాప్ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ మీ మధ్య బాగా జరిగిపోయినాయి. వాటన్నిటి నుంచి బయటపడి లేదు ఇదంతా పక్కన పెట్టేద్దాం, మా ఇద్దరం ఒకరి కోసం ఒకరు ఉందాం, ఇక మిగతా వాటిని అన్నిటినీ పట్టించుకోవద్దు అనే ఆలోచన వాళ్ళలో కూడా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు ఇక్కడ జడ్జ్మెంట్లో. మేము రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా, ఇట్లా మేము దూరం అనేది ఉండడం కరెక్టా రాంగా, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా అట్లానే ఉన్నారు. మీ ఆలోచన కూడా అదే విధంగా ఉంది. ఇద్దరికి మ్యాచ్ అయితే అవుతుంది. చక్కగా కలవడానికి ఆలోచించుకుంటున్నారు. కానీ సిచ్యువేషన్స్ ఏ విధంగా వెళ్తాయి అనేది తెలియట్లేదు. ఇవన్నీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, చక్కగా కలిసి ఉండాలని ఉంది. కానీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి, చుట్టూ ఉన్న అన్ని సిచ్యువేషన్స్ బట్టి ఎట్లా ఉందంటే కత్తులతో ఫైట్లా ఉంది. ఎటు తేల్చుకోలేకపోతున్నారు. ముందుకెళ్తే ఒక బాధ, వెనక్కి వెళ్తే ఒక బాధ అన్నట్లు ఉంది సిచ్యువేషన్. కానీ క్వశ్చనింగ్ అయితే ఇద్దరికీ ఉంది. ఇక నెక్స్ట్ ది ఎంపరర్ చూస్తే, ఎంపరర్ అనే కార్డు ఎనర్జీస్ మీకు ఎట్లా కనెక్ట్ అవుతున్నాయంటే ఏదైతే అవని మేము అన్ని సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేసుకుని మా లైఫ్ని మేము లీడ్ చేస్తాం అనే విధంగా ఉంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళకు కూడా ఎనర్జీస్ ఇట్లానే చెప్తున్నాయి. వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు. ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఏదైనా ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మీట్ అవ్వాలి, ఎలాగా ఈ విషయాల్ని సాల్వ్ చేసుకోవాలి అనేది కూడా ఆలోచించుకుంటున్నారు. ఈ ఏదో ఒక పవర్ని తెచ్చుకుని చక్కగా మీ దగ్గరికి రావాలని కానీ, ఒక పొజిషన్లోకి వచ్చి మీ దగ్గరికి రావాలని కానీ ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా మీరు కూడా ఏదైనా ఏమి జరిగినప్పటికీ కూడా మాకంటూ మేము కరెక్ట్ వేలో ఉంటాము, వాళ్ళతోనే ఉంటాము. ఏ సిచ్యువేషన్స్ జరిగినా ఒక డిసిప్లిన్డ్గా మేము ఏదైతే అనుకుంటున్నామో దానిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాము, మేమిద్దరము అసోసియేట్ అవుతాము అనే ఆలోచన మీలోనూ ఉంది, వాళ్ళలో. సో ఏదైనా సరే స్ట్రాంగ్గా చేద్దాము, ఏం చేస్తున్నాము, ఇది జరుగుతుందంతా కరెక్టా రాంగా అనే ఫీలింగ్తో మీరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ 8 ఆఫ్ స్వార్డ్స్. ఇవన్నీ ఇలా ఇంత స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నా కూడా ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్స్ మాత్రం ఎట్లా ఉన్నాయంటే మీ ఇద్దరివి ఎలా అంటే ఏదో ఒక లాస్ అయిపోయాము, ఏదో ఒక స్ట్రక్ ఎనర్జీలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. రిలేషన్ వైజ్ మేము ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ అసలు ఏది తోచట్లేదు. ఎట్లా వీటినన్నిటినీ
సాల్వ్ చేసుకోవాలంటే ఏది మా తోచక పవర్లెస్ అయిపోయాము అన్నట్టు. అంటే ఒక మీడియేటింగ్ చేయించాలన్నా, లేకపోతే ఎవరినైనా మధ్యవర్తిగా తీసుకురావాలన్నా, లేకపోతే ఎవరినైనా హెల్ప్ అడగాలన్నా ఏది లేకుండా ఒక చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మీకు హెల్ప్ చేయలేదు అనే ఫీలింగ్లో మీరు ఉన్నారు. వాళ్ళు కూడా అదే ఫీలింగ్లో ఉన్నారు. సో ఎట్లా అంటే ఎక్కడో ఒక దగ్గర అంటే ఇక్కడ మనకి తెలుస్తుంది, కళ్ళకు గంతలు కట్టేసి ఒక లేడీ ఇన్ని కత్తుల మధ్యలో ఉంటారు. అట్లానే మీ సిచ్యువేషన్ కూడా ఏది కనిపించట్లేదు మీకు. మీ యొక్క రిలేషనే కనిపిస్తుంది. ఆ రిలేషన్లో ఉన్న ప్రాబ్లమ్సే కనిపిస్తున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంది, ముందుకు వెళ్ళాలి, వాళ్ళని మీట్ అవ్వాలి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంది మీ దగ్గరికి రావాలి, మీ మధ్య ఇవన్నీ సాల్వ్ అయిపోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు, మీరు కోరుకుంటున్నారు. కానీ ఈ చుట్టూ ఉన్న ఈ పరిస్థితుల్ని ఎలా దాటుకొని ఒకరినొకరు కలుసుకోవాలి, ఎలా వీటన్నిటిని సాల్వ్ చేసుకోవాలి అనేదైతే అర్థం కావట్లేని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో నెక్స్ట్ మనం యూనివర్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తుంది మీ లవ్ గురించి అనేది ఇప్పుడు చూద్దాం. మీరైతే స్ట్రాంగ్గా యూనివర్స్కి మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో, మీ మనసులో ఏ కోరిక అయితే స్ట్రాంగ్గా ఉందో అది బిలీవ్ చేసి యూనివర్స్కి చెప్పండి. యూనివర్స్ మీకు ఒక చక్కటి మెసేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. యూనివర్స్ కూడా మీకు తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఏం చెప్తుంది ఈరోజు యూనివర్స్ ఏమి ఇస్తుంది అనేది చూద్దాం. ఓ వెరీ గుడ్. అసలు ఎంత సూపర్ అంటే, ఐ డోంట్ వాంట్ హైడ్ దిస్ లవ్. నేను నా ప్రేమని ఇంకా దాచుకోలేను. ఎందుకు దాచాలి? మా మధ్య ఎందుకు ఇలా గ్యాప్ ఎక్కువైపోవాలి అని మీ సైడ్ నుంచి వాళ్ళ సైడ్ నుంచి అనుకుంటున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే ఒక చక్కటి మెసేజ్, ఒక పాజిటివ్ మెసేజ్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఎంత చక్కటి మెసేజ్ యూనివర్స్ మీకు పంపించింది. మీరు చేస్తుంది తప్పు కాదు, వాళ్ళు చేస్తుంది తప్పు కాదు. సో ఎక్కడ ఇద్దరి పట్ల రాంగ్ లేదు. మీరు సిచ్యువేషన్స్ బట్టి మీరు కానీ వాళ్ళు కానీ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో మీరు ఇంకా మీ ప్రేమను అనేదాన్ని బంధించొద్దు. మీరు చక్కగా మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయండి, హ్యాపీగా ఉండండి అని యూనివర్స్ అయితే మీకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఏంజిల్ మెసేజ్ కూడా చూద్దాం. ఏంజిల్స్ మీకు ఎట్లాంటి మెసేజ్ పంపిస్తున్నాయి, ఏంజిల్స్ని మీరు కోరుకోండి. ఏంజిల్ మీకు ఎట్లాంటి అసలు ఈ ప్రాబ్లం నుంచి ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి, మా ఈ సిచ్యువేషన్స్ నుంచి ఎట్లా బయటపడాలి అనేది మీరు ఏంజిల్స్ని కూడా అడగండి. సో ఏంజిల్ కార్డ్ ఏమొచ్చిందంటే, మీరు చేస్తుందంతా కరెక్టే, మీలో మీరు కొంతవరకు మీతో మీరు సమయాన్ని కేటాయించుకోండి, మీరు నేచర్తో ఉండండి, తప్పకుండా మీకు ఒక పాజిటివ్ రిప్లై అయితే రావడం జరుగుతుంది. మీ లైఫ్ అయితే పాజిటివ్ అట్మాస్ఫియర్తో నిండిపోతుంది అనేదైతే ఇక్కడ ఏంజిల్ నుంచి వచ్చే మెసేజ్. సో చూసారు కదా, అంత పాజిటివ్ వేలో ఉంది, హ్యాపీగా ఉంది. సో మీరు ఈ అంతా ఏదైతే జరుగుతుందో దాన్ని అంతటినీ పక్కకు పెట్టి మీరు మీ లైఫ్ మీద ఫోకస్ చేయండి, మీ లవ్ మీద ఫోకస్ చేయండి. మీకు ఏదైతే కావాలో అదంతా మీకు యూనివర్స్ నుంచి అందుతుంది అనేది యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజ్. మీ లవ్ గురించి మీరు ఇంకా దాచిపెట్టుకోకర్లేదు, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. హ్యాపీగా మీ లవ్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని కూడా ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మీరేమనుకోవాలంటే, మీరు ఈరోజు ఏం స్ట్రెంత్ తెచ్చుకోవాలి అంటే, మీరు యూనివర్స్కి ఏం చెప్పాలి అంటే, డియర్ యూనివర్స్, ఐఎమ్ రెడీ టు యూజ్ మై స్ట్రెంగ్త్స్ అండ్ టాలెంట్స్ టు క్రియేట్ ద లైఫ్ ఆఫ్ మై డ్రీమ్స్. మీ డ్రీమ్స్ కోసం, మీ లైఫ్ కోసం మీరు మీ స్ట్రెంగ్త్ని యూజ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, ఆ డ్రీమ్ ఏదైనా అయి ఉండొచ్చు, మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు అనేది మీరు యూనివర్స్కి మీరు కన్వే చేయండి. యూనివర్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. సో వ్యూయర్స్, ఐ హోప్ ఈ రీడింగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వ్యూయర్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని అయితే అందించండి. ఇంకా మీకు ఎట్లాంటి రీడింగ్స్ కావాలి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయ్యిందా లేదా అనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. అప్పుడే నేను కొత్తగా రీడింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. మీకు ఎట్లాంటి టాపిక్ మీద రీడింగ్ కావాలి అనేది
నాకు కామెంట్లో తెలియజేస్తే నేను తప్పకుండా దానికి వీలైనంత తొందరలో రీడింగ్ అయితే చేయడం జరుగుతుంది. మీ అందరి కామెంట్స్ని కూడా నేను చదువుతున్నాను. అయితే నాకు కొంచెం టైం లేకపోవడం వల్ల రిప్లైస్ అయితే ఇవ్వలేకపోతున్నాను. బట్ మీరు చెప్పిన ప్రతి మాటని కూడా నేను మైండ్లో ఉంచుకుంటున్నాను. సో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ అనదర్ వీడియో.